కొంచెం ఇంకొంచెం వెనకకి, కొంచెం ఇంకొంచెం వెనకకి. పైసలు ఇస్తాడు, బెట్టి పెడితే పైసలు ఇస్తాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన సిరీస్ లో డే 6. గ్రౌండ్ లో పోకముందే మా వాళ్ళు అయితే రోడ్డు మీద వర్కౌట్ అయితే స్టార్ట్ చేసారు. జాన్ పద్ధతేనా జాన్? ఇది ఏమేంచి ఉంటుంది పద్ధతేనా? ఇది వర్కౌట్ స్టార్ట్ చేయాలి కదా, లోపడి పోయి బయట లేస్తా లోపలికి వెళ్ళాం. నడ 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 నడ. Hey guys, good morning. Welcome back to the day 6 of Ground Fitness series. So, ఈ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ లో మనము చేసే వర్కౌట్ వచ్చేసి నెక్స్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. సో ఫస్ట్ అయితే ఎర్లీగా వచ్చినప్పుడు గ్రౌండ్ లో ఏదో జరుగుతుంది, ఈవెంట్ అయితే జరగబోతుంది రేపు ఎల్లుండో. ఈ మొత్తం అంతా పెద్ద పెద్ద అంటే బ్యారిగేడ్స్ అంతా లైటింగ్ సెటప్ అంతా చేసిరు. సో మీరు కూడా చూడొచ్చు ఇష్టంగా. గ్రౌండ్ లో ఎక్కువ కేతుందో తెలియదు, అయితే ట్రై చేద్దాం. ఎప్పటిలాగా కాకుండా ఈ రోజు మాత్రం 2 రౌండ్స్ కొట్టబోతున్నాం రౌండ్. ఎందుకంటే ఒక రౌండ్ కొట్టేసరికి మాకు ఇంకా చీకటి అనిపిస్తుంది, మొత్తం ఇంకా చీకటి ఉంది. వీడియోలు అయితే ఎగ్జాక్ట్గా రావట్లేవు, మార్నింగ్ అంతా బ్లర్ వస్తున్నాయి. సో ఇప్పుడైతే టాప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ ఎప్పుడున్న ప్లేస్ దగ్గర నుంచి కాకుండా ఈరోజు మెయిన్ గేట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం రన్నింగ్. ఈ సిరీస్ అయితే కాదు, అంటే ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, కంప్లీట్ చేసేది 2 రౌండ్స్ అయితే కంప్లీట్ చేయాలి. కొంచెం వెళ్తురు వస్తుంది, సన్ రైజ్ వస్తుంది కాబట్టి. చూడండి ఎట్లుందో గ్రౌండ్ మొత్తం కదా, మంచిగా పింక్ కలర్ మంచిగా వచ్చింది. మా పని అయితే అయిపోయింది. ఆడ నుంచి ఇటుకురకాగానే కింద వస్తున్నాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా వేరే ఊరికి వచ్చిండు, మేము మధ్యలో ఆగి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ కూర్చుని మా పని అయిపోయింది. ఫస్ట్ 2 days అయితే కొంచెం చాలా క్రిటికల్ ఉండే రౌండ్ రన్నింగ్ చేయడానికి అయితే గ్రౌండ్ చుట్టూ. కానీ ఇప్పుడు 5 days అయిపోయింది కదా, 5 days 6 days అయిపోయింది. ఏదో కొంచెం అంత క్రిటికల్ అయితే ఏం అనిపిస్తలేదు. వన్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేయాలి. 1 రౌండ్ కంప్లీట్ చేసేసరికి అయితే కొంచెం ఆగమాగం ఉంది, స్వెట్ వస్తుంది చిన్నగా. ఇంకో 1 రౌండ్ కంప్లీట్ చేసేసరికి సన్ రైజ్ కూడా వచ్చేస్తుంది. కానీ గ్రౌండ్లో ఏదో ఈవెంట్ అయితే జరగబోతుంది. ఒకసారి అటు చూపి కెమెరా. ఈవెంట్ జరగబోతుంది. అది ఏం ఈవెంటో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈరోజు సాటర్డే, February 21st. సో ఒకళ్ళు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే. చాలా హెవీ అయిపోతుంది, పెయిన్ అయితే స్టమక్ లో. 2 రౌండ్స్ కంప్లీట్ అయినాయి కదా, 2 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేయడానికి అయితే వెళ్ళాలి. వర్కౌట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎవరైతే డైలీ మార్నింగ్ పరిగెత్తడానికి వస్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ అయితే చేయండి. సో
ఎవరైనా జర్నీని ఫాలో అవుతుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే తీసుకోండి. సో ఇప్పుడైతే వర్కౌట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. వర్కౌట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఈరోజు వర్కౌట్ తెలుసు కదా. లెట్స్ సో ఈరోజు వీడియో కొంచెం ఛాలెంజింగ్ ఏం చెప్పబోతున్నాం అంటే, మా వాళ్ళిద్దరికి వచ్చిన ఛాలెంజ్ సిటప్స్ ఛాలెంజ్. అది అయిన తర్వాత ఎట్లుంటుంది ఏందనేది చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళిద్దరికి ఆడ చెప్తా. సో ఛాలెంజ్ ఉంటుంది మా వాళ్ళిద్దరికి. చూద్దాం ఎవరు గెలుస్తారు. నిన్న రన్నింగ్ పోటీ పెట్టుకున్నారు కదా, మా పెద్దోడే గెలిచిండు. ఈరోజు మా కోచ్ గెలుస్తాడు అనుకుంటున్నా. కోచ్ గెలుస్తావు కదా కోచ్? ఏమన్నా మా వాళ్ళ మీద బెట్టింగ్ పెట్టినా. ఏమైంది కోచ్? నేను బెట్టింగ్ పెడుతున్నా ఇంటనే పైసలు ఇస్తాడు నువ్వు గెలిస్తే ఇస్తాడు పైసలు. ఇప్పుడు మా వాళ్ళిద్దరికి అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఛాలెంజ్ రెడీయా జాన్? ఛాలెంజ్ అయితే రెడీగా ఉన్నారు. ఛాలెంజ్ ఏంటంటే సిటప్స్. సో సిటప్స్ కాదు, సో వాళ్ళు సిటప్స్లో హోల్డ్ చేసి ఉండాలి, గోడ కుర్చీ లెక్క. మా వాళ్ళు అయితే ఛాలెంజ్కి రెడీ అయిపోయారు. సో స్టార్ట్ చేద్దామా? సో మా వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో చూడండి వాళ్ళని మీరు. 1 2 3 స్టార్ట్. ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళు విన్నర్. వాళ్ళకు గిఫ్ట్ మళ్ళా ముందే చెప్తున్నా. జాన్ నీ కాళ్ళు ఏంది జాన్? బాతి కాళ్ళకి వంకరపోతున్నాయి. ఏ బ్యాక్ వెళ్ళిపో. రైట్, కొంచెం ఇంకొంచెం వెనకకి. రైట్, కొంచెం ఇంకొంచెం వెనకకి. ఎక్కువసేపు ఎవరు ఉంటే వాళ్ళకి మంచిగా గిఫ్ట్ అని చెప్పినా నేను. గిఫ్ట్ అవసరం లేదు, నాకు ఒక 10 నిమిషాలు ల్యాప్టాప్ ఇచ్చేసాను. 10 నిమిషాలు ల్యాప్టాప్ అంటే ఉండు, నువ్వు వాడికన్నా ఎక్కువ గెలవాలి. కిందికి బెండిగా ఇది ఛాలెంజ్ లెక్క లేదు, పనిష్మెంట్ లెక్క ఉంది. ఏ జాన్ అవుట్. మా కోచ్ అవుట్ అయిపోయిండు, మళ్ళీ అవుట్ అయిపోయిండు. రూపాయి గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన, రూపాయి కాదు. పెట్టిండు, నాకు రూపాయి కావాలి, గిఫ్ట్ జాన్ నీకు ఏం కావాలా? ల్యాప్టాపా? అయిపోయింది, నువ్వు ఓడిపోయినావు. ల్యాప్టాప్ లేదు, ఏం లేదు. సరే ఇంకొక ఛాలెంజ్ ఇస్తాం, మరి దాంట్లో గెలుస్తా నీకు ల్యాప్టాప్, సరేనా? సో మామూలుగా అయితే ఇంకో ఛాలెంజ్ అయితే ఇస్తున్నా. సో ఈసారి గెలిచిందనుకో, ఆయన అడిగింది ల్యాప్టాప్ అయితే 10 నిమిషాలు ఇవ్వాలంట. ఈసారి మీకు ఛాలెంజ్ అయితే పుషప్స్. టైమింగ్ అయితే ఏం లేదు, 15 పుషప్స్ కొట్టాలి. ఏంది? ఇద్దరా? ఇద్దరు 15 కొడితే డ్రా అయిపోయినట్టే. ఇంకా అయిపోయిందా? 15 అయితే కొట్టాలి ఇద్దరు. 15 కొట్టాలి, కరెక్ట్ కొట్టాలి చెప్తున్నా. సో గైస్ మా వాళ్ళిద్దరికి అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 స్టార్ట్. 3 4 5 6 7 8 9 10 13 14 15 మామిడి కింద పడిపోయి 15 కొట్టరు అనుకున్నా కానీ నీకు కొట్టేసి ఇద్దరు. సర్లే ఓకే. 20 పుషప్స్ అయిపోయింది, మ్యాచ్ డ్రా అయిపోయింది. సో గైస్ మన వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు అయితే వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ మనం 100 సిటప్స్ అయితే చేయాలి. 100 సిటప్స్ ఒకేసారి అయితే కాదు, 3 సెట్స్లో అయితే కంప్లీట్ చేసేసుకోవాలి 100 సిటప్స్. సో ఫస్ట్ అయితే 100 సిటప్స్ కంప్లీట్ చేద్దాం. వేరియేషన్స్ ఏమున్నాయో అవైతే కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇంకా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసుకోండి, వీలైతే కమెంట్ అయితే చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో పరేడ్ గ్రౌండ్ నుంచి డైలీ మార్నింగ్ వస్తున్నారో వాళ్ళు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. సో మీరు సపోర్ట్ చేస్తే కొంచెం నాకు కూడా కొంచెం వెరైటీగా చేయాలనిపిస్తుంది. మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. సో థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకుందాం. 35 సెట్. ఫస్ట్ సెట్లో అయితే 35 అయితే చేస్తున్నాం, సెకండ్ సెట్లో 35. సో టోటల్గా అయితే 70 అయితే. సో లాస్ట్ సెట్లో 30 చేద్దాం. సో 100 సిటప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ అయితే సిటప్ స్టార్ట్ చేద్దాం.
మన ఫస్ట్ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ సెట్కి అయితే ఒక 30 seconds బ్రేక్ తీసుకుందాం. సెకండ్ సెట్ మళ్ళీ 35. సెకండ్ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్ ఈ మనం ఇప్పుడైతే థర్డ్ సెట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. థర్డ్ సెట్లు ఎన్ని? థర్డ్ స్టెప్ లో స్టెప్ కాదు, థర్డ్ సెట్. థర్డ్ సెట్ లో 30. 30 నువ్వు చేయొచ్చు ఇక. చేయమంటే చేస్తావు, ఏం చేస్తావు? ఇతర సెట్ ఇప్పుడైతే థర్డ్ సెట్ లో 30 అయితే చేయబోతున్నాం. కంప్లీట్ చేసేస్తాం. హండ్రెడ్ సెటప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ చేసేసరికి కాళ్ళతో మరి ఘోరంగా వస్తాయి, మరి ఘోరంగా వస్తాయి. సో గైస్ 100 సెటప్స్ చేసేసరికి అయితే చాలా హెవీ అయిపోయింది. లెగ్ వర్కౌట్ అయితే ఫస్ట్ డే కదా లెగ్ వర్కౌట్ చేసింది. సో ఈ 100 సెటప్స్ అయితే చాలా అనుకుంటున్నా, మరీ ఘోరంగా వస్తున్నాయి. సో నెక్స్ట్ నుంచి కొంచెం వర్కౌట్లో మసాలా యాడ్ చేద్దాం. తెమ్మంటావు జాన్? మా జాన్ పోచున్నాడు కానీ ఏం చెప్తున్నాడు, ఇగో ఏం చేస్తుంది, మట్టితో ఆడుతుండు కింద. సో ఇప్పుడైతే ఈ రోజుతో వర్కౌట్ అయితే ఫినిష్ చేస్తున్నాం. ఈ రోజుతో డే అయితే ఎండ్ చేస్తున్నాం. సో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. కానీ గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే కావాలా. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.